గుడ్ మార్నింగ్. అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. దేవుడు గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు మనల్ని అందరినీ కాపాడి ఇదిగో ఈ ఆఖరి ఆదివారం దినమున మనం ఆ దేవదేవుణ్ణి వాగ్దాన పూర్వకంగా మనం ఆ దేవదేవుని స్థుతించుకుంటున్నాం. రాత్రి సమయం అంతా మనం దేవుడు కాపాడి ఈ ఒక మంచి దినాన్ని మరలా మనకు దయచేసిన విధానానికి ఆ దేవదేవునికి వందనాలు తెలియజేసుకుందాం. గొప్ప దేవుడు, అద్భుతకారుడు, ఆశ్చర్యకారుడు మనం అందరినీ ఈ సంవత్సరకాలం ఆశీర్వదించిన విధానానికి కూడా దేవదేవునికి వందనాలు తెలియజేసుకుందాం. మీ కుటుంబాలన్నీ సంతోషంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకునే సంతోషిస్తున్నాం. మరలా ఈ ఆదివారం దినమున ప్రతి ఒక్కళ్ళు సంఘానికి వెళ్ళి ప్రతి ఒక్కరు దేవుని ఆరాధనలో పాల్గొని దేవుని స్తుతించి మరొక నూతన సంవత్సరం అడుగుడుచుండగా మీరందరూ మీ బిడ్డల గురించి, మీ గురించి, మీ అవసరతల నిమిత్తమై ఆ దేవదేవుని వేడుకోవాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం రోమియోలకు రాసిన పత్రిక. దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పమున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవి. మరొక మాట చదువుకుందాం. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి. దేవుడు ఆయన పిలుచుకున్న వారికి ఆయన సమస్తం ఏర్పరుస్తాడు, సమస్తం సమకూరుస్తాడు. వారు ఏమి చింతపడాల్సిన అవసరం లేదు. ఈ సంవత్సర కాలం కూడా ప్రతి ఒక్కళ్ళు దేవుని చిత్తము, వారు చేస్తున్న పరిచర్య కానీ, వారు చేస్తున్న సహాయాలు కానీ దేవుడు వారి కుటుంబాన్ని వారిని ఆశ్రయించి కాపాడాలని మనం అందరం ప్రార్థిద్దాం. కొంతమంది యవన బిడ్డలు కూడా ఎంతో పరిచర్యలు చేస్తున్నారు. వారి కుటుంబాలను కూడా ఆశ్రయించి వారి దేవుడు వారిని 30 దీవించి ఆశ్రయించి కాపాడగలని మనం ప్రార్థన చేద్దాం. ఈ వాక్యంలో చెప్పిన మొదటి మాట ఏంటంటే, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారు. కొంతమంది ఏర్పరచుకుంటాడు దేవుడు, కొంతమంది పిలుస్తాడు, కొంతమందిని వృద్ధాప్యంలో పిలుస్తాడు, కొంతమందిని యవ్వన వయసులో పిలుస్తాడు, కొంతమంది మధ్యలో పిలుస్తాడు, కొంతమంది చెడు మార్గంలో ఉండి కూడా వారిని దేవుడు మార్చి వాళ్ళు ఎంతోమందిని కూడా మనం పాస్టర్లను చూస్తున్నాం. ఎంతోమంది కూడా గొప్పగా వాక్యాన్ని ప్రచురిస్తున్నారు. ఇప్పుడు ఎంతో మారుమనసును పొంది వారు చేసిన క్రియలు మనకు చెప్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. వాళ్ళు మారుమనసు పొందిన విధానానికి వారికి వారి కుటుంబాలకు మనం వెళ్ళలేని స్థితిలో స్తోత్రాలు చెల్లిద్దాం. కానీ వాళ్ళందరూ మారిన మనసుగా వారిని మనం దృష్టిలో పెట్టుకొని మనం కూడా మన మార్గాలు చెడు ఆలోచనలు, చెడు మార్గాల్లో ఉన్నా కూడా మనం ఈ నూతన సంవత్సరంలో అడుగుతున్నాం. పాత సంవత్సరంలో, గతించిపో సంవత్సరం అంతట్లో కూడా మన ఏమన్నా తప్పులున్నా క్షమించుకొని మనం దేవుని మార్గంలో మనం నడుచుకుంటూ మనం పరిపూర్ణంగా ఆ దేవుడిని వేడుకుందాం. మరి ఒక నూతన సంవత్సరంలో అడుగుస్తున్న ముందుగా మీ అందరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కానీ ప్రతి ఒక్కళ్ళు ఈ ఆదివారం దినమున ప్రతి ఒక్కళ్ళు ప్రార్థిస్తున్నాం. మనం కూడా మీ గురించి ప్రార్థిస్తాం. మీరు కూడా దేవుని ప్రార్థించండి. ప్రతి ఒక్కళ్ళు ఆ దేవుడు పిలుచుకున్న ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి ఒక్కళ్ళు సంఘాలలో పరిచర్య చేస్తున్న వాళ్ళొక్కళ్ళు కానీ, సహాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కానీ, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు సహాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డని, దేవుడు ఏర్పరచుకున్న ప్రతి ఒక్కరిని కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నా. ఈ వాక్యానుసారంగా నడుస్తున్న ప్రతి బిడ్డని కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. దేవుడు ఈ వాక్యానుసారంగా మనం కూడా దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి. ఆయన ఏర్పరచుకున్న వారికి ఆయన మనసులో మనం ఇదిగో దేవునికి మనం ఇది చేయాలా, లేదా పేద ప్రజలకి చేయాలా, లేదా మనం సువార్త ఎలా బోధించాలని ప్రతి ఒక్కరి మనసులో ఎలాగనుకుంటారో అవన్నీ సమకూరుస్తానని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్కరికి, అధిగం చేస్తున్న ప్రతి కుటుంబానికి కూడా మీ దేవుడు ఇంకా అభివృద్ధి పరిచి, ఇంకా మీ కుటుంబాలని 30 దీవించి, ఇంకా అధికంగా ప్రతి కుటుంబాలకి మీరు సహాయం అందించాలని, నీ వాక్య పరిచయలో కూడా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని దేవుడిని వేడుకుంటూ ఈ వాగ్దాన్ని ఎత్తుపట్టుకొని ఈరోజు మనం అందరం ప్రార్థనలో నడుచుకుందాం. ప్రార్థన భూమిని, ఆకాశం, సర్వలోకమును ఏకరీతిగా ప్రపంచం గొప్ప దగ్గర తండ్రి ప్రభా నాయన, ఇదిగో గడిచిన సంవత్సర కాలం అంతా నీ సన్నిధిలో మమ్మల్ని భద్రపరచుకొని ఇదిగో ఆఖరి ఆదివారం దినవందు ప్రభా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి కాపాడుతున్న విధానాన్ని కూడా నీకు వెళ్ళేస్తులు సూత్రాలు చెల్లిస్తున్నా. ఎక్కడైతే ఉదయకాలం ఆరాధనలు జరుగుతున్నాయో ప్రతి సంఘాన్ని మీరు దీవించి ఆశించి కాపాడండి. వారికి కావాల్సిన అవసరాలు మీరు తోడుగునండి. పాస్టర్ గారి కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశించి కాపాడండి. వారి సంఘాలను కూడా మీరు దీవించి ఆశించి కాపాడండి.
అలాగే ప్రభా నాయన యవన బిడ్డలు కూడా మీరు దీవించి ఆశించండి. సంవత్సర కాలంలో బిడ్డలు ఏమైనా తప్పుదారులలో నడుస్తున్న ప్రభానైనా నీ దారులు విడిచి ప్రభానైనా సైతం శోధనలో ఉన్న ప్రభా అలాంటి బిడ్డలందరినీ మీరు క్షమించి ప్రభానైనా మరి ఒక మంచి మార్గంలో ప్రభా నూతన సంవత్సరంలో అడుగుతుండగా ప్రభా ఆ బిడ్డలందరినీ ప్రభానైనా మీరు దీవించి ఆశించి నీ మార్గంలో నడుచుకుంటే ఆ బిడ్డలకు మారు మనసును కలుగ చేయగలని నీ మందిరంలో బ్రోకరించి ప్రార్థించి నీకు ఒక మంచి సాక్షులుగా బిడ్డలు నిలబడాలని వేడుకుంటున్నాం తండ్రి. ఎంతమంది ఉద్యోగాల నిమిత్తమై ప్రభాని నీకు మొరపెట్టుచున్నారు. అలాంటి బిడ్డలందరినీ నీకే ప్రభా నేను ఉద్యోగాలు దయచండి. కాంపిటీషన్ ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు వరుసను దీవించి ఆశ్రయించి కాపాడగలని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థనలు వ్యర్థం కానీ ప్రభా నూతన సంవత్సరంలో ప్రతి ఒక్క బిడ్డ ప్రభా సంతోషంగా ప్రభా ఉద్యోగాల్లో చేరి సంతోషంగా నీకు సాక్షులుగా బిడ్డలందరూ నిలబడి ప్రభా నాయన నిన్ను వేడుకునే భాగ్యం దయచేయగలని వేడుకుంటున్నాను తండ్రి. గొప్ప దేవుడు తండ్రి, ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాను తండ్రి. యవన బిడ్డల విషయాల్లో ప్రభా వారి ఉద్యోగాల విషయాలు అయితేనేమి ప్రభావాల అవసరాల నిమిత్తం అయితేనేమి మ్యారేజ్ల విషయాలు తల్లిదండ్రులు ఎంతగానో మొరపెడుతున్నారు ప్రభావ జీవించి ఆశించి కాపాడగలని ప్రభా నాయన. ఇదిగో తండ్రి నాయన ఇలా ఈ ఉదయకాలంలో ఎంతమంది మొరపెడుతున్నారో ప్రభా అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించి కాపాడండి. ఏ కుటుంబంలో ఏ అవసరం ఎంతమంది తల్లిదండ్రులు మొరపెడుతున్నారు, ఆరోగ్య విషయాలు అయితేనేమి బిడ్డల విషయాలు అయితే ఆర్థిక విషయాలు అయితేనేమి ప్రభా కుటుంబాలన్నింటినీ మీరు దీవించి ఆశించి కాపాడారు. కావాల్సిన సమృద్ధిగా వారికి దయచేయగలని. ఇదిగో ప్రభా పాత సంవత్సరంలో పాత విషయాలన్నీ గతించిపోయి ప్రభా నూతనంగా ప్రభా మరలా మేము నీ మార్గంలో నడుచుకునే భాగ్యాన్ని మా అందరూ దయచేయగలని. ఇదిగో ప్రభా మా షాప్ విషయాల్లో కూడా మీరు సాయం దయచేయండి. మా ఎరువుని మీరు దీవించండి. మాకు మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభా. నాయన గొప్ప దేవుడు కనుక తండ్రి ప్రభా నరులు నమ్మట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని చెప్పిన నా తండ్రి. నేను నమ్ముకున్న బిడ్డలం కనుక ప్రభా నాయన ఉదాహరణ మేము చేస్తున్న ప్రతి పనిలోనూ ప్రభా నాయన మీరే మాకు తోడుగా ఉండి ఉదయకాలం షాపులకు వెళ్ళి తిరిగి వచ్చే వరకు నీ సన్నిధిలో మమ్మల్ని భద్రపరచుకోవాలని మాకుండా సమస్తం ఎరిగిన దేవుడు కనుక ప్రభా నాయన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు కనుక మా తలంపులు పుట్టుకమని పెరిగిన దేవుడు కనుక మా ప్రతి అవసరం తీర్చగల దేవుడు కనుక ప్రభా నమ్ముట మీ వలనైతే సమస్తము సాధ్యమైన నా తండ్రి నమ్ముచున్నాం తండ్రి. మాలాగా ఎంతమంది పేద బిడ్డలైన మరిపెడుచున్నారు బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించండి. అలాగే ఈ ఉదయకాలంలో ప్రభా ఎంతమంది పాస్టర్ల ప్రభా వాక్య పరిచయ నిమిత్తమై బయటకు వెళ్తున్నారో తండ్రి అలాంటి బిడ్డలు మళ్ళీ తిరిగి వచ్చే వరకు నీ సన్నిధిలో బిడ్డలందరినీ భద్రపరచుకోండి. అలాగే ప్రభా ఆర్థికంగా సాయం చేయటం బిడ్డల ప్రభా ఎంతోమంది ప్రభా పరిచయ నిమిత్తమై ప్రభా నాయన బయటకు వెళ్ళి తిరిగి వచ్చే వరకు ఆ బిడ్డలను కూడా మీరు ఆశ్రయించి కాపాడండి ప్రభా నాయన. ఇంకా ఎంతమంది ఇదిగో నీ వాక్యంలో చదివించిన రీతిలో ప్రభా నాయన ఎంతమందిని అయితే మీరు ఏర్పరచుకొని ఉన్నారు ప్రభా ఆ ఏర్పరచుకున్న బిడ్డలందరూ ప్రభా పరిచర్య నిమిత్తం అయితేనేమో ఆర్థిక విషయాలు నిమిత్తం అయితేనే ప్రభా పరిచర్య చేయించుండగా ప్రభా అలాంటి బిడ్డలందరినీ వారి కుటుంబాలని మీరు దీవించి ఆశించి కాపాడగలని. ఇదిగో ప్రభా నాయన ఎక్కడెక్కడైతే నీ వాక్య పరిచర్య జరుగుతుందో అక్కడ అంతా మీరే ఉండి నడిపించాలి. వృద్ధాప్యంలో పరిచర్య చేస్తున్న ప్రభా నాయన పాస్టర్లు అందరినీ మీరు దీవించి ఆశించి కాపాడగలని. నీ వాక్యంలో ప్రభా సంఘాలని సంఘ బిడ్డలు కూడా మీరు దీవించి ఆశించి కాపాడగలని. ఈ ఉదయకాలం సాయంకాలం వరకు ప్రభా మా ఎరువుని మీ కాపుదాల్లో భద్రపరచుకోగలని. మాలాగా ఎంతమంది ప్రార్థిస్తున్నారు బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించి కాపాడగలని. యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు పేరు వరుసను దీవించి ఆశించండి. మాకు యూట్యూబ్ ఛానల్ 30 రోజులు నూనెతులుగా దీవించి ఆశించి కాపాడగలని. మా ప్రభుత్వ తమ కుమారుడని ప్రేయస్కి పెట్టి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మా తరఫున మా కుటుంబం తరఫున మీ అందరికీ మా నిండైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సంవత్సర కాలం అంతే ప్రభు మమ్మల్ని అందరినీ ఆశ్రయించి కాపాడిన విధానాన్ని కూడా దేవదేవుని వందనాలు తెలియజేసుకుందాం. ఆమేన్.